అందరు నమస్కారం అండి. నిన్నో మొన్నో శాసన మండలిలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్, చైర్మన్ గారు మీరు కూడా క్రిస్టియన్సే కదా అని మాట్లాడడం జరిగింది. దాని మీద చైర్మన్ గారు రెస్పాండ్ అయ్యి నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని అని ఆయన వివరణ ఇవ్వడంతో అచ్చెన్నాయుడు గారు ఆయన మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అచ్చెన్నాయుడు గారు అలా మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన పేరు కానీ, చైర్మన్ గారు పేరు కానీ, లేదా ఆయన గతంలో చర్చిలో మాట్లాడిన మాటలు కానీ, లేదా ఆయన చెప్పిన సాక్ష్యం కానీ, ఇవన్నీ ఆయన దృష్టిలో ఉండి ఒకవేళ మీరు కూడా క్రిస్టియన్ అయి ఉంటారు అని కాదా అని ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన కాదు, నేను హిందువు అని ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే, ఆయన హిందువే, ఆయన పేరు క్రిస్టియన్ పేరులో ఉన్నా, ఆయన చర్చికి వెళ్తున్నా, వాటెవర్ ఏదైనా కానీ చైర్మన్ గారు హిందూ అని చెప్పారు కాబట్టి ఆయన హిందువే. ఆ ప్రాబ్లం అంతటితో క్లోజ్ అయ్యింది. ఈరోజు మన జబర్దస్త్ రోజా, గబ్బు రోజా బయటకు వచ్చి అచ్చెన్నాయుడు గారు అడ్డదిడ్డంగా బలిసి కొట్టుకుంటున్నాడు, ఆ కులాన్ని రెచ్చగొడుతున్నాడు, మతాన్ని రెచ్చగొడుతున్నాడు అని ఆవిడ మాట్లాడడం జరిగింది. శాసన మండలిలో అచ్చెన్నాయుడు గారు కులం గురించి ఎక్కడైనా మాట్లాడారా? చైర్మన్ గారు మీరు క్రిస్టియన్ కాదా అని చెప్పి మాట్లాడారు, అదొక్కటే మాట్లాడారు. కానీ ఈ జబర్దస్త్ రోజా ఇంకొక మాట ఎక్కేసి కులాలను రెచ్చగొడుతున్నాడు, కులాల్లో శాసన మండలిలో మాట్లాడుతున్నారు అని ఆవిడ మాట్లాడడం జరిగింది. ఒకసారి జబర్దస్త్ రోజా ఈవిడ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా, వినండి. అయితే ఆఖరికి శాసన మండలిలో ఒక చైర్పర్సన్ ఎవరైతే స్పీకర్ కూర్చున్నారో ఆయన కులం గురించి, ఆయన జాతి గురించి మాట్లాడేది. కులం గురించి మాట్లాడా? రోజా సిగ్గుందా లేదు నీక? కులం గురించి ఎక్కడైనా మాట్లాడా? కులం గురించి మాట్లాడాల, మతం గురించి కూడా మాట్లాడాల. ఆయన మీరు క్రిస్టియనే కదా అన్నారు, ఆయనకున్న డౌట్లు అంతే. దానికి ఆయన నేను క్రిస్టియన్ కాదు హిందూ అన్నారు. అక్కడ నీకు కులం ఎక్కడొచ్చింది? నీకు నాకు అర్థం కాల. కులం ఎక్కడొచ్చింది అంటే క్రిస్టియన్లు అందరూ కూడా అంటే ఎస్సీలు, ఎస్టీలు, దళితులేనా క్రిస్టియన్ అంతా కూడా? అలాంటప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కూడా క్రిస్టియనే కదా. అప్పుడు ఆయన దళితుడా? అనగారిగా వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాదు కదా. ఆయన రెడ్డి. క్రిస్టియన్స్ ఒక దళితుల్లోనే ఉండరు, అన్ని కులాల్లో ఉంటారు. దళితుల్లోనే ఉంటారు, లేకుంటే ఎస్సీలోనే ఉంటారు, లేకుంటే ఎస్టీలోనే ఉంటారు, లేకుంటే మాల్లోనే ఉంటారు, లేకుంటే మాదిగలో క్రిస్టియన్స్ ఉంటారు అనేది ఎక్కడా లేదు, ఎక్కడా ఉండరు. అన్ని కులాలు, అన్ని మతాలని పాటిస్తారు, అన్ని కులాల్లో ఉన్నారు. ఎస్సీలో హిందువులు ఉన్నారు, ఎస్సీలో క్రిస్టియన్లు ఉన్నారు, రెడ్డీస్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్డీస్లో హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. కులాలు ఎక్కడ రెచ్చగొట్టాడు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు రోజా. పారిపోయే స్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం చాలా దురదృష్టకరం. దీంట్లో మోషన్ రాజు గారు పెద్ద మనసుతో క్షమించారేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా దీన్ని క్షమించరు. ఎందుకు క్షమించరు? ఏమైంది? అంతలోనూ కొంపలేం అంటుకుపోయా నాకు అర్థం కాల. క్షమించకపోవడానికి ఏముంది అసలుకి? అంటే నువ్వు మళ్ళీ అంటే కులాన్ని నువ్వు రెచ్చగొడుతున్నావు. అసలుకి అక్కడ జరిగిన సంఘటన వేరు, అక్కడ మాట్లాడిన మాట వేరు. కానీ దాన్ని నువ్వు కులానికి అంటే ఆపాదిస్తున్నావు, నువ్వు కులానికి ఆపాదిస్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే క్రిస్టియన్స్ అంటే దళితులు, ఎస్సీ, ఎస్టీ, అలాగే మిగతా కులాలు వీళ్ళల్లోనే ఉంటారు క్రిస్టియన్స్, అనగారు కులాల్లో వర్గాల్లోనే ఉంటారు క్రిస్టియన్స్ అని చెప్పి నువ్వు కులాలను రెచ్చగొడుతున్నావు. సిగ్గుందా నీకు అసలు? రోజా కొద్దిగా సిగ్గుందా? పొద్దున్న లేస్తే మీ నాయకుడిని భయం చేస్తావు, మీ నాయకుడిని పక్కన పెట్టుకుంటావు. మీ నాయకుడి క్రిస్టియన్ కదా, ఆయన రెడ్డి కదా. సరే ఆయన రెడ్డి కాదు, ఏరో కులం అంటున్నారు, సరే ఓకే, దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలా. సరే నువ్వు మళ్ళీ దాని గురించి అంటే నీకు పాత రోజులు గుర్తొచ్చాయేమో నువ్వు అలా మాట్లాడుతున్నావు అనుకోవచ్చు కూడా. అలా అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదు, ఆయన ఏరు కులానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయి. మేబీ నీకు ఆ దృష్టిలో నీకు అది వచ్చుంటుందేమో, నువ్వు అలా మాట్లాడేమో నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ కులాలు మతాలు గురించో లేకుంటే ఇంకోటి గురించో ఎక్కడా మాట్లాడాలా. ఏమే నువ్వు మళ్ళీ కులాలను రెచ్చగొట్టి లేకుంటే కులాలకి ఆపాదించే ప్రయత్నం చేయబాకు రోజా. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు కూడా కులం కానీ మతం కానీ చూడకూడదు. వాళ్ళ ప్రజలకి వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి కరెక్ట్ గా వాళ్ళు ఉన్నారా, పని చేస్తున్నారా, మనమే కదా రోజా, మనమే కదా.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఎస్సీలు కాదు దగ్గరికి వచ్చి మాట్లాడానది నువ్వే కదా, ఎస్సీలను అవమానించింది నువ్వే కదా, అప్పుడు ఎమ్మెల్యే కదా, ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఎస్సీ కులాన్ని అవమానించలేదా నువ్వు? నీకు అప్పుడు బాధ్యత గుర్తు రాలేదా? నువ్వు మాట్లాడుతున్నావు వచ్చి ఇక్కడ పోని వాటిని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ నువ్వు మాత్రం సన్నగా నాజోగులాగా ఉన్నావా? అనకూడదు, కానీ నువ్వు కూడా అడ్డగడిదలా బలిచావు. ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ నువ్వు కూడా అడ్డగడిదలాగా బలిసి ఉన్నావు. నువ్వేమన్నా సన్నగా నాజుగా ఏమి లేవు నువ్వు, లేకుంటే చీపురు పొలలాగా ఏం లేవు నువ్వు కూడా అడ్డదిడ్డంగా బలిసావు. నువ్వు బాడీ గురించి మాట్లాడకూడదు, బాడీ షేమింగ్ చేయకూడదు. నువ్వు మాట్లాడాలంటే ఇంకోటి మాట్లాడవచ్చు. మనమేదో సన్నంగా ఉన్నట్టు, మన ఏదో వంకర టింకరగా ఉన్నట్టు, లేకుంటే మనమేదో నాజుగ్గా ఉన్నట్టు, లేకుంటే మనదేదో కందిరీగా లాగా ఉన్నట్టు మనం ఇతరుల గురించి మాట్లాడకూడదు. నువ్వు కూడా అడ్డదిడ్డంగానే ఉన్నావు, నువ్వు కూడా బాగా బలుసున్నావు. ఈ మాట మాట్లాడితే తెగ ఫీల్ అయిపోతారు వైసీపీ కార్యకర్తలు, మహిళల్ని ఇలా మాట్లాడతారని. ఈవిడ మాత్రం మాట్లాడచ్చు అందరినీ, ఈవిడ మాత్రం బాడీ షేమింగ్ చేయొచ్చు, బాడీ గురించి మాట్లాడచ్చు. ఈవిడ గురించి ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే రోజా గురించి ఇలా మాట్లాడారు చెప్పు. తర్వాత ఏ రోజైనా సక్రమంగా మాట్లాడాలని అడుగుతున్నా. నువ్వు మాట్లాడావా ఫస్ట్? ఇతరుల గురించి మనకి ఎందుకు రోజే చెప్పు. ఫస్ట్ నువ్వు మాట్లాడావా? మనం నోరు ధరిస్తే అమ్మా బూతులు తప్ప ఏ రావు. మనం ఎప్పుడు మాట్లాడినా బూతులే, మన నోటి వెంట బూతులే. సంస్కృతి సాంప్రదాయం ఉంటారు కదా, పదాలు ఉంటాయి కదా, ఆ పదాలతో ఏ రోజన్నా మాట్లాడావు నువ్వు? ఇప్పుడు కూడా మాట్లాడాలా నువ్వు? ఇప్పుడు కూడా మాట్లాడాలా? అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి అడ్డదిడ్డంగా బలిసావు అని చెప్పి మాట్లాడుతుంది. దీన్ని ఏమంటారు? నోడు దూల అంటారు దీన్ని, నోడు తొత్తర అంటారు దీన్ని. ఇదే నువ్వు మాట్లాడేది? సిగ్గుందే రోజా నీకు? ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఒక పక్క అసహించుకుంటుంటే నిన్ను, ఒక పక్క అసహించుకుంటున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు, ఇంట్లో పిల్లలు అసహించుకుంటున్నారు, మీ వర్గాలు అంటే మీ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు కూడా అసహించుకుంటున్నారు. అయినా మనకి ఏమాత్రం సిగ్గు లేకుండా మనం అలాగే మాట్లాడతాం. సిగ్గుందా కొద్దిగా నీకు? ఆయన ఏదో అడ్డదిడ్డంగా బలిచాడంట, అప్పటికేదో నువ్వేదో సన్నగా ఉన్నట్టు, నువ్వేదో నాజూగ్గా ఉన్నట్టు. సిగ్గు తెచ్చుకో రోజా. ఎందుకు ఇలాంటి పనికి మాలిన మాటలు చెప్పు? నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే డ్రైనేజ్ కట్టే మరీ దారుణంగా తయారయ్యి నువ్వు. సిగ్గు తెచ్చుకో కొంచెం కూడా, బుద్ధి తెచ్చుకో కొంచెం కూడా. మాలాంటి చేత ఎన్నిసార్లు చెప్పించుకున్నా నీకు సిగ్గు రాదు, శర్మ రాదు, ఏమీ ఉండదు నీకు. అదేదో తెగించిన తెగించిన వ్యక్తి ఊరికి పెద్ద అన్నట్టు అలా తయారయ్యి నువ్వు. సిగ్గుండి మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ఏమైనా మాట్లాడితే మళ్ళీ కామెంట్లలో వైసీపీ కార్యకర్తలు వచ్చేస్తారు, మహిళ గురించి ఎలా మాట్లాడుతున్నారు, మహిళ గురించి ఎలా మాట్లాడుతున్నారు. మనం ఏం మాట్లాడాము, మన నాయకురాలు ఏం మాట్లాడింది, మన నాయకులు ఏం మాట్లాడారు అది చూసుకోం మనం. మన ఇతరులు ఏం మాట్లాడేది అది మాత్రమే చూస్తాం. సిగ్గు తెచ్చుకుంటారా మీరైనా కానీ? కాస్త చెప్పండి రోజా కన్నా కూర్చోబెట్టి చెప్పండి. సిగ్గులేని మాటలు బరితెగించి మాట్లాడడం మనం సిగ్గు లేకుండా. జై హింద్.